ఏపీలో ఈ పనికిమాలిన సిట్టు విచారణ ఏంటో, వాళ్ళ దర్యాప్తు ఏంటో అసలు ప్రజలకే అర్థం కావట్లేదు. అసలు తప్పు ఎక్కడ జరిగింది, అల్లర్లు జరగడానికి కారణం ఏంటి, అల్లర్లు ఎందుకు జరిగాయి, తీగన పట్టుకుంటే డొంక మొత్తం కదులుతుంది. ఏపీ రాష్ట్ర ఎన్నికల అధికారి 2 రోజుల ముందు పోలీసు అధికారులను ఎందుకు మార్చాడు, అధికారులను మార్చవలసిన అవసరం ఏముంది, ముందుగా అక్కడి నుండి ఎంక్వైరీ స్టార్ట్ చేయాలి. ఈ అధికారులు మార్చమని ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, అక్కడి నుండి ఎంక్వైరీ స్టార్ట్ చేయాలి. రాష్ట్ర ఎన్నికల అధికారి తీసుకున్న నిర్ణయం చాలా తప్పు. 2 రోజుల ముందు అధికారులను మార్చడం వల్ల అక్కడ పరిస్థితులన్నీ కూడా చేజారిపోయాయి. ఈ అధికారులను మార్చమని చెప్పింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కాదా? పురంధేశ్వరి వెనకాల చంద్రబాబు హస్తం లేదు అని మీరు అంటారా? ఎన్నికల అధికారి చేసిన తప్పును మొట్టమొదట అక్కడ గుర్తించకుండా మేము ఆయా సంఘటనా స్థలాలకు వెళ్ళాము, వాళ్ళని ఎంక్వైరీ చేశాము, వీళ్ళని ఎంక్వైరీ చేశాము, వీళ్ళ వెనకాల పెద్ద హస్తమే ఉంది, అధికారుల నిర్లక్ష్యం ఉంది, స్థానిక నేతలతో కుమ్మక్కయ్యారు, ఇటువంటి పనికిమాలిన మాటలు చెప్పటం వల్ల అసలు ఈ సంఘటనలు జరగడానికి, అల్లర్లు జరగడానికి ప్రధాన సూత్రధారి ఎవరు అనేది సిట్ దర్యాప్తులో పక్కదారి పట్టే అవకాశాలు ఉన్నాయి. సిట్ దర్యాప్తు మొట్టమొదట ఎన్నికల రాష్ట్ర కమిషనర్ ఎందుకు అధికారులను 2 రోజుల ముందు మార్చవలసి వచ్చిందో అక్కడి నుండి దర్యాప్తు మొదలుపెట్టాలి. ఎవరు ఆయనకు కంప్లైంట్ ఇచ్చారు, ఎవరు సలహా మేరకు ఆయన రాష్ట్రంలో 2 రోజుల ఎన్నికల ముందు అధికారులను మార్చవలసి వచ్చింది, అక్కడి నుండి సిట్ ఎంక్వైరీ మొదలుపెట్టాలి. అంతేగాని ఈ పనికిమాలిన రిపోర్ట్ల వల్ల, దర్యాప్తుల వల్ల అసలు ప్రజలకు ఒరిగేదేముంది అని రాష్ట్ర సిట్ అధికారులను నేను ప్రశ్నిస్తున్నాను. పనికిమాలిన దర్యాప్తులు, పనికిమాలిన విచారణలు చేసే ముందు తీగ పట్టుకుంటే డొంక మొత్తం కదులుతుంది. అసలు పురంధేశ్వరి లెటర్ ఎందుకు ఇచ్చింది, పురంధేశ్వరి వెనకాల ఎవరు ఆమెను ఇవ్వమని ప్రోద్బలం చేశారు, దీని వెనకాల చంద్రబాబు హస్తం ఉందా లేదా, రాష్ట్ర ఎన్నికల అధికారి ఆమె చెప్తే ఎన్నికలకు 2 రోజుల ముందు ఎందుకు అధికారులను మార్చవలసి వచ్చింది, ఇలాంటి విషయాలపై మొట్టమొదట విచారణ చేపట్టాలి. కానీ ఆయా సంఘటన స్థలాలకు వెళ్ళేసి వాళ్ళను వీళ్ళను గనుక్కుంటే అసలు నిజాలు బయటపడవు. స్థానిక నేతలను పట్టుకుంటే అసలు దొంగలు పరారైపోతారు, అసలు దొంగలు తప్పించుకుంటారు. అసలు ఈ అల్లర్లు జరగడానికి మెయిన్ సూత్రధారి ఎవరు అనే దానిపైన దర్యాప్తు జరగాలి. కానీ మీరు కింద స్థాయి లెవెల్లో దర్యాప్తు చేస్తే అసలు దొంగలు ఎలా మీకు దొరుకుతారు అని ఈ వీడియో ద్వారా సిట్ అధికారులను ప్రశ్నిస్తున్నా. కేంద్ర ఎన్నికల కమిషనర్ ముందుగా ఈ ఎన్నికల సంఘం గుర్తించాల్సింది ఏమిటంటే, ఏపీలో రాష్ట్ర ఎన్నికల అధికారి ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుండి కూడా తప్పులు పైన తప్పులు చేస్తూనే ఉన్నాడు. వ్యక్తిగత విమర్శలను అసలు పరిగణలోకి తీసుకోలేదు. సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రిపై జరిగిన దాడిని అసలు ఆయన పరిగణలోకి తీసుకోలేదు. అసలు వ్యక్తిగత దాడులు జరుగుతూ ఉంటే ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై అబద్ధపు ప్రచారాలు ప్రభుత్వంపై యథేచ్ఛగా చేసినా కానీ ఎన్నికల రాష్ట్ర అధికారి ఎందుకు పట్టించుకోలేదో ముందుగా అటువంటి అక్కడి నుండి తీగ పట్టుకోవాలి, దానిపైన ఎంక్వైరీ చేయాలి. అలా చేయకుండా ఈ పనికిమాలిన విచారణలు, పనికిమాలిన దర్యాప్తులు చేయటం వల్ల అసలు ముఖ్యమైన దొంగలు మిస్ అయిపోతారు, సూత్రధారులు మిస్ అయిపోతారు, ఈ అల్లర్లు జరగడానికి ఎవరు కారణమో వాళ్ళు మిస్ అయిపోతారు. అమాయకులైన ప్రజలు, అమాయకులైన కార్యకర్తలు బలైపోతారు, స్థానిక నేతలు బలైపోతారు. అసలు ఈ అల్లర్లకు ముఖ్య కారణం ఎవరో ఆ సూత్రధారిని పట్టుకోవాలి. అసలు లెటర్ ఎందుకు ఎన్నికల కమిషనర్కి ఇచ్చారు, ఎన్నికలకు 2 రోజుల ముందు అధికారులను ఎందుకు ఎన్నికల అధికారి, రాష్ట్ర ఎన్నికల అధికారి మార్చారో ఆ ఎన్నికల అధికారిని ముందుగా విచారించాలి. పనికిమాలిన విచారణలు చేసి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తుంటే ప్రజలందరూ చూస్తూ ఊరుకోవాలా? ఇటువంటి పనికిమాలిన సిట్ విచారణల వల్ల ఒరిగేదేమీ లేదు. అధికారులు మరియు అమాయకులైన కార్యకర్తలు బలవుతారు, కానీ అసలు సూత్రధారులు తప్పించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సిట్ దర్యాప్తును కేంద్ర ఎన్నికల సంఘం పర్ఫెక్ట్ దారులు మార్చాలి, అది పర్ఫెక్ట్గా జరిగేటట్లు చూడాలి. ముందుగా తీగ ఎక్కడుందో తీగన పట్టుకుంటే డొంక మొత్తం కదులుతుంది. అంతేగాని పనికిమాలిన విచారణలన్నీ చేసి, పనికిమాలిన దర్యాప్తులు చేసి ఇదే మేము విచారించాము, అధికారుల వైఫల్యం ఉంది, అధికారులు స్థానిక నేతలతో కుమ్మక్కయ్యారు, ఇటువంటి మాటలు చెప్పడం వల్ల
అసలు ముద్దాయిలు అసలు దోషులు తప్పించుకుంటారు అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేస్తున్నాను. రాష్ట్ర ఎన్నికల అధికారిని పట్టుకోండి. 2 రోజుల ముందు అధికారులను ఎందుకు మార్చారో ఆయన్ని విచారించండి. ఆయన ఎవరి మాట విన్నాడో, ఎవరి సలహాలు తీసుకున్నాడో, ఎవరి సలహాలు తీసుకుని రాష్ట్ర అధికారులను 2 రోజుల ముందు ఎన్నికలకు 2 రోజుల ముందు మార్చాడో అక్కడి నుండి విచారణ స్టార్ట్ చేయండి. రాష్ట్ర ఎన్నికల అధికారిని కూర్చొని పెట్టి అతన్ని విచారిస్తే అసలు నిజాలు బయటపడతాయి. అసలు సూత్రధారులు బయటపడతారు. అసలైన రాజకీయ దొంగలు, రాజకీయ వ్యభిచారులు బయటపడతారు. ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఈ అల్లర్లు జరగడానికి అసలు సూత్రధారులు ఎవరో తెలుస్తారు. అంతేగాని పనికిమాలిన విచారణలు మానుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి, సిట్ అధికారులకు నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.